ఎక్కడైతే డబ్బులు వచ్చినా ఇస్తూ బ్యాలెన్స్ మనకు డబ్బులు రాగానే రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వేరే వర్క్స్ చేసిన వాటికి బహుశా నియర్లీ 4 to 5 crores ఏమో ఉంటుంది. అవి కూడా పర్మిషన్ తీసుకొని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా బోధనలో ఎక్స్పెండిచర్ 50 లక్షలు ఉంది, ఖర్చులు మన ఇన్కమ్ 25 lakhs. దాన్ని ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది, ఎందుకు వస్తూ ఉంది, ఎక్కడ తగ్గించవచ్చు, ఎక్కడ మనం కలెక్షన్ కూడా 25 కాకుండా ఇంకెక్కడ పెంచుకోవచ్చు, ఎక్కడ పర్మిషన్స్ పెండింగ్ ఉన్నాయా, ఇచ్చేటి రెవెన్యూ వచ్చే విధానాలు. అదే కాకుండా కొన్ని బిల్డింగ్స్ కూడా కట్టిరు, 3 floors పర్మిషన్ ఇస్తే 5 floors కట్టారు. దానికి కూడా బ్యాలెన్స్ ఏం చేస్తే బాగుంటుందని అన్ని సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దాన్ని రెగ్యులేషన్ చేద్దాం, దాన్ని నామ్స్ బట్టి చేసుకుందాం. అదేవిధంగా బహుశా 2 daysలో డ్రైన్స్ కూడా అన్ని క్లీన్ చేసి లాస్ట్ ఇయర్ చేసినట్టు క్లీన్ చేసి ఎక్కడ కూడా ఓవర్ఫ్లో కాకుండా చూడమని చెప్పడం జరిగింది. ఇవన్నీ రేపు వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది కాకుండా, దోమలు రాకుండా తప్పనిసరిగా పనిచేయాలని అధికారం లేదు. అదేవిధంగా ఎక్కడైతే పాత ఇళ్ళు కూడా ఉన్నాయి, గతంలో నేను ఉన్నప్పుడు కొన్ని పర్మిషన్ ఇచ్చినాం, అవి కూడా ఎన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. అప్లికేషన్స్ వస్తే తహసీల్దార్కి అడిగి ఆ ల్యాండ్ ఎవరి పేరు గవర్నమెంట్దా ఆయనదా డాక్యుమెంట్స్ చూసిన తర్వాత మీకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలో కూర్చొని ఫైనల్ చేయాలని డిస్కస్ చేసుకుంటారు.